మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మొదటి షాట్లో అష్టలక్ష్ములు అవతార విశిష్టత గురించి తెలుసుకుందాం. అష్టలక్ష్ములు అంటే మహాలక్ష్మీదేవి యొక్క 8 దివ్య రూపాలు. వీటిలో ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం, శక్తి, సంపద, వైభవంని ప్రసాదిస్తుంది. అష్టలక్ష్ముల అవతార విశిష్టత: ఆదిలక్ష్మి, ఆధ్యాత్మిక లక్ష్మి, విశ్వమాతగా సృష్టికి కారణమై ఉన్న లక్ష్మి, భక్తులకు శాంతి, భక్తి, ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదిస్తుంది. ధనలక్ష్మి అంటే సంపద లక్ష్మి, సంపద, ఐశ్వర్యము, ధనం ప్రసాదించే రూపం, భౌతిక సౌఖ్యం, ధన సమృద్ధి కలిగిస్తుంది. ధాన్యలక్ష్మి, అన్నపూర్ణ లక్ష్మి, ధాన్యం, ఆహారం, పోషకత్వాన్ని ప్రసాదించే రూపం, భక్తుల గృహాలలో అన్న పానాదులు ఎప్పుడూ నిండుగా ఉండేలా చేస్తుంది. గజలక్ష్మి, ఇంద్రుడు సముద్ర మథనంలో పొందిన లక్ష్మీ రూపం, గజరాజులు అంటే ఏనుగులతో కలిసి దర్శనమిస్తుంది. రాజ్యం, ప్రతిష్ట, గౌరవం, కీర్తిని ప్రసాదిస్తుంది. సంతానలక్ష్మి, సంతానము, వారసులు ప్రసాదించే రూపం, పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు, సాఫల్యం కలిగిస్తుంది. వీరలక్ష్మి అంటే ధైర్యలక్ష్మి, యుద్ధంలో ధైర్యం, భయాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తుంది. విపత్తులలో రక్షణ కలిగించే దేవి. విద్యాలక్ష్మి, విద్య, జ్ఞానం, కళలు ప్రసాదించే రూపం, విద్యార్థులు, గురువులు, పండితులకు శ్రేష్టమైన ఆశీర్వాదం. విజయలక్ష్మి అంటే జయలక్ష్మి, శత్రువులపై జయం, కార్యసిద్ధి ప్రసాదించే రూపం, ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి అయ్యేలా చేస్తుంది. విశిష్టత: అష్టలక్ష్ములు కలిసి సంపూర్ణ జీవన సంపదను ప్రసాదిస్తారు. ఇవి ఆధ్యాత్మిక, భౌతిక, విద్య, ధైర్య, సంతానం, విజయం, గౌరవం, ధనం అన్నిటినీ కాపాడే దివ్య రూపాలు. అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం, వీరి ఆరాధన, శ్రద్ధగా వ్రతాలు చేయడం వల్ల సంపూర్ణ ఐశ్వర్యం కలుగుతుంది. ప్రతిరోజు మనం ఈ అష్టలక్ష్మి స్తోత్రం చదివి మనం పూజించినట్లయితే ఏ లోటు లేకుండా సంపూర్ణ ఐశ్వర్యంతో కలకాలం చల్లగా ఉంటాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.